యష్మి మణికంఠన్‌ని నామినేట్ చేసిన రీజన్ అయితే వాలిడ్ కాదు. ఎందుకంటే తను నువ్వు వీక్‌గా ఉన్నావు, నువ్వు ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా లేవంటది. ఆఫ్‌కోర్స్ పృథ్వీతో, నిఖిల్‌తో కంపేర్ చేస్తే ఎవరైనా వీక్‌గా ఉంటారు ఆ హౌస్‌లో. ఇంకొక విషయం ఏంటంటే యష్మి నేను డిఫెండ్ చేశాను పృథ్వీని అంటుంది. యష్మి మీద తను యూజ్ చేసిన ఫోర్స్, బలము మణికంఠ మీద యూజ్ చేసింది సేమ్ కాదు. మణికంఠనైతే విసిరి కొట్టారు. మణికంఠ మెడని ఇట్లా అన్నారు. 2 చేతులు పట్టుకొని ఇట్లా అన్నారు. యష్మి ఎంతైనా అమ్మాయి కాబట్టి పృథ్వీ యష్మి మీద అంత ఫోర్స్ యూజ్ చేయలేదు. అంటే నువ్వు ఈ హౌస్‌లో పనికిరావు, వీక్ ఉన్నావు అంటే, ఎమోషనల్లీ వీక్ ఉన్నావంటే అది ఓకే. అయినా గాని నువ్వు వాలిడ్ పాయింట్స్ చెప్పాలి గానీ, నీకు నచ్చని పాయింట్స్ చెప్పాలి గానీ, వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్‌ని, వాళ్ళ స్ట్రెంగ్త్‌ని ఎలా ఈ అమ్మాయి అది రీజన్ చెప్పి నామినేట్ చేస్తది. ఇంకా తను అడగొచ్చనమాట. నువ్వు సాకులు చెప్తున్నావు ఆడలేక, నువ్వు ఆడలేకపోతే బయట కూర్చో. అంతేగాని అలా చెప్పొచ్చు కానీ, నువ్వు ఫిజికల్‌గా వీక్ ఉన్నావు అంటే నేను అస్సలు ఒప్పుకోను. యష్మి అయితే పర్సనల్‌గా ఏదో పెట్టుకొని మణికంఠ మీద నామినేట్ చేసింది గానీ, ఇది అసలు వాలిడ్ పాయింటే కాదు.